ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు పుష్యమాసం అయిపోయింది, మనకు మాఘమాసం ప్రారంభమైంది. కాబట్టి మాఘమాసం యొక్క పురాణము చెప్పుకుందాము, అదేవిధంగా దాని యొక్క విశిష్టత తెలుసుకుందాం. మాఘమాసము అంటే పౌర్ణమి రోజు మఘ నక్షత్రం ఉంటే దాన్ని మాఘమాసం అంటాం మనం. మాఘమాసము అనేది అంటే ఇప్పుడు ఉత్తరాయణంలో మొదటి మాసము మాఘమాసం కాబట్టి చాలా పరమ పవిత్రమైనది అంటారు. ఈ నెలలో నది స్నానం చేయడము, దాన ధర్మాలు చేయడము, శ్రీమన్నారాయణ్ణి పూజించడం అనేవి చాలా ముఖ్యమైనవి. దానివల్ల మనకున్న పాపాలు తొలగిపోతాయి. మరి 1,000,000 సార్లు చేసిన ఫలితము ఈ మాసంలో ఒకసారి చేస్తే లభిస్తుందట. అంత విశేషమైనదని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మరి ఈ మాసంలోనే మనకు వసంత పంచమి, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు వస్తుంది, జరుపుకుంటాము. మరి రథసప్తమి, తర్వాత మాఘ పౌర్ణిమ, ఇవన్నీ కూడా చాలా విశేషాలు ఉన్నాయి. శివరాత్రి వస్తుందండి. మరి ఎన్నో విశేషమైన రోజులు ఉన్నాయి. ఇది కేవలము స్నానం చేయడం వల్ల మనకు అంటే ఇప్పుడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదా. ఈ మాసంలో మనం కేవలము స్నానానికి ప్రాముఖ్యత అన్నమాట. మాఘ స్నానము అంటారు. అయితే ఈ మాసంలో నదిలో స్నానం చేస్తే అది గంగా నదిలో చేసిన సమానం అన్నమాట. సర్వ పాపాలను హరిస్తుందట. ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయట. సర్వ అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి అని చెప్తుంది పురాణం. అట్లనే గోదావరి, కృష్ణ ఏదైనా మనకు అందుబాటులో ఉన్న నది స్నానం చేయడం వల్ల మనకు ఆ విధమైన పుణ్యం కలుగుతుంది, పాపాలు తొలుగుతాయి అంటారు. మరి మనం రోజు పోయి చేయలేం కాబట్టి కనీసం ఇంటి దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నానం చేసినట్టయితే ఈ మాసంలో ఏ నీళ్ళైనా సరే అందులో గంగా అనేది ప్రవేశిస్తుందట. సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆ నీళ్ళల్లో బోర్ నీళ్ళు కావచ్చు, నల్ల నీళ్ళు కావచ్చు, ఏవైనా సరే మనం బకెట్లో నీళ్ళు పట్టుకున్నా దాంట్లో చేతిని ఆడిస్తూ గంగే 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 అని 3 సార్లు అంటే అది గంగా తీర్థం అయిపోతుంది. అట్లా వాటితో స్నానం చేయడం వల్ల మనకు చక్కగా మన పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది, ఎంతో పుణ్యప్రదము అని చెప్తారనమాట. మరి ఈ మాసంలో యజ్ఞాలు చేస్తే ఏవైనా విశేషమట. మాఘమాసం అంటేనే విశేషము. ఇంకా ఈ మాసంలో ఇలాంటి ప్రత్యేకమైనవి క్రతువులు చేయడం అనేది ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందుతాము అని చెప్తారనమాట. అయితే మనకు సరస్వతీదేవి అవతరించిన రోజు అక్షరాభ్యాసాలు చేయడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. తర్వాత అమావాస్య అంటే మనకు తెలుసండి, ఇక చివరి రోజు అమావాస్య మనము పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటాము. అయితే ఈ మాసము చాలా పుణ్యప్రదమైనది, మరి ఆరోగ్యప్రదమైనది అంటారు. ఎందుకు అనంటే సూర్యకిరణాలలో మార్పు వల్ల ఇప్పుడు ఉత్తరాయణం ప్రారంభమైంది కదా. ఉత్తర దిశగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ సూర్యకిరణాల వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుందట. దక్షిణాయనము చలికాలం వస్తూ ఉంటుంది, అప్పుడు అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, మనకు సూర్యుడి వేడి కూడా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు సూర్యుడి వేడి పెరుగుతూ ఉంటుంది. మరి ఉత్తర దిశగా వెళ్ళడము అంటే అభివృద్ధి సూచకం అన్నమాట. అందుకని చాలా విశేషమైనది ఈ మాసము అని చెప్తారు. అయితే ఈ మాసంలో మనకు పురాణం కూడా వింటూ ఉంటాము. అయితే శౌనకాది మునులు నైమిషారణ్యంలో
వాళ్ళు 12 సంవత్సరాలు హోమం చేయాలని నిశ్చయించుకుంటారు. అందరూ వాళ్ళ కుటుంబాలతో సహా ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో అందరూ ఈ బ్రాహ్మలు, సాధువులు, మహర్షులు అందరూ వచ్చి అక్కడ చూస్తూ ఉంటారనమాట, ఆనందపడుతూ ఉంటారు. అయితే ఈ శౌనకాది మునులు అందరూ కూడా ఈ యజ్ఞాన్ని చూడడానికి సూత మహర్షి కూడా వచ్చాడట. అయితే సూత మహర్షి సకల శాస్త్ర కోవిదుడు, పండితుడు కదా. వీళ్ళు శౌనకాది మునులందరూ ఎదురు వెళ్ళి ఆయనను ఆహ్వానించి వాళ్ళు చాలా ఆనందపడతారు. మీరు ఇక్కడికి రావడం విశేషము, మాకు చాలా సంతోషం కలిగింది అని చెప్పి వారిని ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానించి వీళ్ళు ఏమంటారంటే, మీరు ఎలాగో వచ్చిండ్రు కాబట్టి హోమాది సమయం అయిపోయిన తర్వాత మాకు కాస్త మంచి తరించే విధంగా భగవద్ విషయాలను చెప్పండి అని వాళ్ళు కోరుతారు. కోరితే చాలా సంతోషము. రోహ మహర్షి శిష్యుణ్ణి నేను, ఆయన ద్వారా మా తండ్రి గారి యొక్క శిష్యుడు, ఆ వ్యాస మహర్షి యొక్క ప్రియ శిష్యుడు, మరి ఆయన దగ్గర నేను శిష్యరికం చేసినాను, సర్వశాస్త్రాలు అధ్యయనం చేసిన నేను. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తా. ఈ మరి విశేషం ఏమిటి అంటే, రాబోయే మాఘమాసం కాబట్టి మాకు మాఘమాసం యొక్క మహాత్యం గురించి తెలియజేయండి అని అడుగుతారనమాట. అప్పుడు ఈ సూత మహర్షి చెప్తాడు, అవును, చాలా మంచి విశేషం ఇది, తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇది అందరూ వినాల్సిందే. ఈ మాఘ పురాణము అనేది చాలా విశేషమైనది. మరి తప్పకుండా పూర్వకాలంలో దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని, వాళ్ళ గురువైన వశిష్ఠుడు ఈ మాఘ పురాణాన్ని చెప్పాడు. మరి ఆయన చెప్పిన విధంగా నేను కూడా మీకు తెలియజేస్తాను. మరి యజ్ఞయాగాదులు ముగిసిన తర్వాత తీరిక వేళల్లో మనం ఈ విధంగా చెప్పుకుందాము. నాకు తెలిసినవి మీకు చెప్పడం వల్ల నాకు పుణ్యము, మరియు విన్నందుకు మీకు కూడా పుణ్యము. కాబట్టి మనము చక్కగా చెప్పుకుందాము అని చెప్తాడనమాట. అయితే ఇది మనకు మొదటి రోజు సూత మహర్షి ఆ విధంగా శౌనకాది మహామునులకు ఈ మాఘమాసంలో ఏం చేయాలి అనేది తెలియజేసి, ఆ దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి ఏ విధంగా చెప్పిండో దాన్ని చెప్తాను అని చెప్తాడనమాట. ఇది మొదటి రోజు కథ. మనము 2వ అధ్యాయంతో మరి రేపు కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.